హైదరాబాద్ రామంతపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణాష్టమి సందర్భంగా నిన్న రాత్రి రథాన్ని ఊరేగిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో పెను ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్తో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4గురు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. मोहन రామంతపూర్ గోఖలే నగర్లోని యాదవ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరెంటు షాక్ కొట్టే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని పోలీసులు చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రామంతపూర్ గోఖలే నగర్ లోని శ్రీకృష్ణ ఊరేగింపు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రథాన్ని లాక్కుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో అంటే వేడుకలన్నీ ముగిసిన తర్వాత ఆ రథాన్ని లోపలికి పెట్టేందుకు లాక్కొని 9 మంది కూడా రథాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా షాక్ కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విద్యుత్ షాక్ తోటి 9 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో 5 మంది ప్రాణాలు కోల్పోతే మరొక 4గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చనిపోయినటువంటి వారిలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, మరోవైపు రాజేందర్ రెడ్డి, వీరు 5 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు మరొక 4గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. గాయపడినటువంటి వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉందనేటువంటి సమాచారం అందుతుంది. అయితే మరి కొద్దిసేపట్లోనే వేడుకలు ముగుస్తున్నాయి. ఇంకా వేడుకలన్నీ కూడా అయిపోయింది. నెక్స్ట్ రథాన్ని లోపలి తీసుకెళ్లి పెట్టేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్థానికులు అక్కడ చెప్తున్నారు. అయితే పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు గమనించకపోవడం, ఒక్కసారిగా షాక్ కొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబాల్లో విషాదం నెలకొందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 5 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన స్థానికంగా కొంత విషాదాన్ని అయితే మాత్రం నింపింది. దీంతో ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ఇప్పటికే గాయపడినటువంటి వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వారు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని కూడా 8 గంటల పాటు అబ్జర్వేషన్ పెట్టాలనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఇప్పటికే వైద్యులు కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. ఇంకా మృతి చెందినటువంటి వారిని అయితే మాత్రం ఇప్పటికే గాంధీ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ. థాంక్యూ ప్రవీణ్.